హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్రోకలీ కర్రీని బ్రోకలీ ఫ్రై అండి, కర్రీ కాదు. ఎలా చేద్దామో చూద్దాం రండి. సో నేను ఇక్కడ ఒక బ్రోకలీ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీస్తున్నాను. చిన్న ముక్కలు కాదండి, పెద్ద ముక్కలే చేయాలా. బ్రోకలీ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి కొద్దిగా పెద్ద పీస్గా తీసుకుంటే మనకి ఫ్రైకి బాగుంటుంది. సో పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముక్కలన్నీ కట్ చేయడం అయిన తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ బాగా మరిగించి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఆ హాట్ వాటర్లో ఈ బ్రోకలీ వేసేసి బాగా ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న బ్రోకలీకి ఈ ఆనియన్ పచ్చిమిర్చి సరిపోతాయి. సో తర్వాత నేను దీనికి ఒక పౌడర్ ప్రిపేర్ చేయాలి. దానికోసము ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు 2 స్పూన్స్, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 చిన్నుల్లిపాయ తీసుకొని ఒక మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మనం తీసుకున్న చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా లైట్గా మగ్గనివ్వండి. మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేయండి. దాంతో ఆ వాటర్ వచ్చి ఆనియన్ ఈవెన్గా మగ్గుతాయి. సో మూత పెట్టి మగ్గిన తర్వాత ఆనియన్ బాగా మగ్గ అవసరం లేదండి. ఒక లైట్ షేడ్ మనం కొద్దిగా లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఈ బ్రోకలీ కూడా వేసేయండి. దీనిలోనే కొద్దిగా ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు వేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గుతూ ఉండనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టకండి. హై ఫ్లేమ్ పెడితే అడుగంటిపోతుంది. బ్రోకలీ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. సో ఆ ఉన్న ఆనియన్ వాటర్కి బ్రోకలీ మగ్గిపోతుంది. సో దానికని మీరు హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇవి మగ్గుతూ ఉండగానే కొద్దిగా బ్రోకలీ కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఇది వేసేసి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసి, నాకు ధనియా పౌడర్ సెపరేట్గా ఉంటుందండి, సో అందుకని నేను అది యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే దాన్ని మనం పౌడర్ చేసేటప్పుడు ఒక 3 స్పూన్స్ ధనియాలు కూడా వేసి పౌడర్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి తీస్తూ అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మనకి బ్రోకలీ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి, ఇలాగా బాయిల్ అవుతుంది. ఇలాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం వేయండి. ఒక 1 స్పూన్ కారం వేసి తర్వాత తిప్పుతూ ఉండండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా కారము, కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. ఈ విధంగా బ్రోకలీ కర్రీ రెడీ అవుతుందండి. సో మీకు అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో రసంతో తిన్నా, పప్పుతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటాను మరి, బాయ్.